హాఫ్ ఆఫ్ స్పాన్ అంటే ఏంటంటే సగకాలం వరకు, అంటే భూమి యొక్క సగకాలం వరకు ఏం లేదు ఈ యొక్క ప్లానెట్ మీద. హాఫ్ ఆఫ్ స్పాన్ వరకు ఏ జీవరాశి లేదు, ఏ స్పీసెస్ కూడా లేవు. మరి సముద్రంలో ఈ యొక్క వాటర్లో మొదటిసారిగా ఆవిర్భవించిన జీవరాశి వచ్చేసి ఏంటంటే ప్లాజిలెట్టా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి ప్లాజిలెట్టా అనే జీవరాశి మొదటిసారిగా ప్లాజిలెట్టా అనేది ఆవిర్భవించింది. ఇలా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక జీవము అనేది ఆవిర్భవించింది హాఫ్ ఆఫ్ స్పాన్ అంటే భూమి యొక్క సగం వయస్సు టైంలో. మరి బేసికల్గా వచ్చేసి దీనికి సంబంధించిన భూమికి సంబంధించిన కొన్ని టర్మ్స్ మనం చెప్పుకోవాలి. ఏంటి అవి అంటే జనరల్గా మనకి ఏమంటామంటే మొత్తం భూభాగం, ఓ ల్యాండ్ పాట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు నేను ఇక్కడ జనరల్గా చెప్తాను చూడండి. వన్ ఈజ్ పాంజియా అంటున్నాం, పాంజియా అంటున్నాం. దీన్నే పెంజియా అని కూడా అని మనం పిలుచుకోవచ్చు అండి. పాంజియా ఆర్ పెంజియా అంటున్నాం. ఏంటండి ఈ యొక్క పెంజియా ఆర్ పాంజియా అంటున్నాం కదండి. ఇది ఏ టర్మ్ అంటే ఇది గ్రీక్ టర్మ్ అండి, గ్రీకు భాషాపదం. పెంజియా అనేది ఏ భాషాపదం అండి? గ్రీకు భాషాపదం. ఈ పెంజియా అనే గ్రీక్ టర్మ్కి అర్థం వచ్చేసి ఏంటి అంటే ఇంగ్లీష్లో వచ్చేసి ఏమంటున్నాం, ఓ ల్యాండ్ అంటున్నాం, మొత్తం భూమి అంటాం అని పిలవడం జరుగుతుంది. వన్ ఇస్ దీనికే ఇంకా పేర్లు వచ్చేసి ఓ ల్యాండ్, మొత్తం భూమి అని, సూపర్ కాంటినెంట్ అని పేర్లతో కూడా పిలుస్తున్నారు. సూపర్ కాంటినెంట్. సూపర్ కాంటినెంట్ అంటే ఏంటంటే మహాఖండం అని అర్థం. సూపర్ కాంటినెంట్ అంటే ఏంటి? మహాఖండం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కాబట్టి ఈ యొక్క పెంజియా అనేది ఏ భాషా పదం అండి? ఒక్కసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. పెంజియా అనేది గ్రీక్ టర్మ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పెంజియా అనే గ్రీక్ టర్మ్కి అర్థం ఏంటంటే ఓల్ ల్యాండ్, మొత్తం భూమి అని అర్థం. నెంబర్ 2 వచ్చేసి ఇంకొక అర్థం ఏంటి అంటే మహాఖండం, సూపర్ కాంటినెంట్ అని అర్థం. ఓకేనా?